నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. విదేశీ టూర్ కు ఏపీ సీఎం జగన్. యూకే, స్విట్జర్లాండ్ లో సహకుటుంబ పర్యటన. ఏపీలో పోలింగ్ అనంతరం హింసపై సిట్ ఏర్పాటు, ప్రారంభమైన ప్రాథమిక విచారణ. సీరియల్ నటుడు చందు బలవన్మరణం, పవిత్ర రమ్మంటుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్. ఒకే వేదికపై సోనియా, రాహుల్, ప్రియాంక. రాయ్బరేలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అగ్రనేతలు. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఏపీలో 3 రోజులు, తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు. ఇవాళ సిఎస్కే వర్సెస్ బెంగళూరు కీలక పోరు, తేలనున్న 4 ప్లే ఆఫ్స్ బర్త్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో దారుణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన తల్లితో పాటు 2 కుమార్తెలను హత్య చేశాడు. ఆస్తి తగాదాలతో తల్లి పిచ్చమ్మను గొంతు నలిమి చంపాడు. 2 కుమార్తెలు నీరజ, ఝాన్సీలను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయాలని తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన తల్లితో పాటు 2 కుమార్తెలను హత్య చేశాడు. ఆస్తి తగాదాలతో తల్లి పిచ్చమ్మను గొంతు నులిమి చంపాడు. 2 కుమార్తెలు నీరజ, ఝాన్సీలను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయాలని తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? గ్రామస్తులు అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? నేపథ్యంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు గ్రామస్తులు చెబుతా ఉన్నారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేయాలని చెబుతా ఉన్నారు. అయితే పెట్రోల్ కేసులు గతంలో కుటుంబ కళాశాల నేపథ్యంలో భార్యను కూడా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ రోజు కేసు నమోదు కాలేదు. ఇప్పుడు గ్రామస్తులు ఆ రోజు భార్యను కూడా ఇతనే చంపి ఉంటాడని చెప్పేసి ఆ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్రావు. ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. విమానాశ్రయంలో వైసీపీ నేతలు ఆయనకు వీడ్కోలు పలికారు. విజయవాడ నుంచి బయలుదేరి తొలుత లండన్ వెళ్లారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి 11 గంటలకు విదేశీ పర్యటనకు బయలుదేరారు. కుటుంబ సమేతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆయన ఈ నెల 30వ తేదీ వరకు కూడా విదేశాల్లో పర్యటిస్తారు. ప్రధానంగా స్విట్జర్లాండ్, యూకేలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగబోతూ ఉంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి పర్యటనగా కూడా చెప్పుకోవచ్చు. ఇక నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలకటం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా పలువురు నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముందు ఆయనతో కలిశారు. ఇక సీఎం జగన్ ఈ పర్యటన తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. గత 2 నెలలుగా ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం జగన్ ఎన్నికలపైనే దృష్టి సారించడం జరిగింది. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత బస్ యాత్ర చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో ఎన్నికల బహిరంగ సభల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 2 నెలల పాటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం విస్తృతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం జరిగింది. ఇక ఈ నెల 13వ తేదీన పోలింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చే నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఖాళీ సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. జూన్ 1వ తేదీ వరకు కూడా ఆయన విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు ఇంతకు ముందే అనుమతి కూడా ఇచ్చింది. దీంతో ఆ గడువులోగా సీఎం విదేశీ పర్యటన ముగించుకొని అయితే రానున్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని ధీమా ఆయన వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. 9వ తేదీన ప్రమాణ స్వీకారంగా చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు ఒక అధికారిక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో జూన్ 4వ తేదీ నుంచి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఉండబోతుంది. అటు ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఉంటుంది. ఆ తర్వాత క్యాబినెట్ ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఇలా తీరిక లేకుండా మళ్ళీ సీఎం బిజీ అయిపోతారు. కాబట్టి ఈ ఖాళీ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.
ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. చివరిసారిగా 3 నెలల కిందట మంత్రివర్గం సమావేశమైంది. ఎన్నికల అనంతరం తిరిగి పాలనపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా పరుగుల సమీకరణ, ఆదాయం పెంపు, ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సిట్ 2 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించనుంది. అయితే సిట్లో సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు వి శ్రీనివాసరావు, రవి మనోహర్ చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్లు నియమితులయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ లో అర్ధరాత్రి బైక్ డ్రైవర్స్ రెచ్చిపోతున్నారు. ఒకే బండిపై ముగ్గురేసి వెళ్తూ రేసింగ్ కు పాల్పడుతున్నారు. బీచ్ రోడ్ లో యువకులు 24 గంటలు బైక్ రేసింగ్లతో హల్చల్ చేస్తున్నా పోలీసులు కనబడకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరిని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైట్ రైడ్స్ పోలీసులు నామ్కే వాస్తే ఒకేసారి బీచ్ మొత్తం రైడ్ చేసి రాత్రి కాగానే దగ్గరలోని హోటల్స్ కు వెళ్లి పడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. జనాలు ఉన్నప్పుడే పోలీసులు హల్చల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమ్ ఆద్మీ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లయింది. మద్యం పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిగే సమయంలో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఆప్ పై ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నామని, అందులో ఆప్ పార్టీని నిందితులుగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసు 2021-22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణ జరిపే సమయంలో మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్ ఆద్మీ పార్టీ అయినప్పుడు ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వివిధ వ్యక్తుల నుంచి అందిన 100 కోట్ల ముడుపులను ఆప్ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. అయితే తాజాగా ఆప్ను నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
రాహుల్ గాంధీ కోసం రాయ్బరేలీ ప్రజలకు కీలక విన్నపం చేశారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. తాను రాహుల్ను ప్రజలకు అప్పగిస్తున్నానని, ప్రజలు తనతో ఎలాగైతే వ్యవహరించారో రాహుల్తో కూడా అదే విధంగా వ్యవహరించాలని కోరారు. రాహుల్ గాంధీ నమ్ముకున్న వారిని నిరాశపరచడు అని ఆమె తెలిపారు. ఇందిరాగాంధీ రాయ్బరేలీ ప్రజలు తనకు నేర్పిన పాఠాలనే రాహుల్ ప్రియాంకలకు నేర్పారన్నారు. అందరినీ గౌరవించడం, ప్రజల హక్కుల కోసం అన్యాయాలపై పోరాటం నేర్పారన్నారు. రాయ్బరేలీలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. भाई और बहनों, मैं आपको अपना बेटा सौंप रही हूँ. अपना बेटा सौंप रही हूँ. जैसे आपने मुझे अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है. ये राहुल आपको मेरा రియల్ ఎస్టేట్ లావాదేవీలతో పాటు స్టాక్ మార్కెట్ బ్రోకర్లపై అధిక పన్నులు విధిస్తున్న అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాస్యాస్పదంగా స్పందించడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బీఎస్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాక్ బ్రోకర్స్, స్టాక్ మార్కెట్ లావాదేవీలు, ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే పన్నుల మొత్తంపై మంత్రిని ప్రశ్నించారు ఒకరు. అయితే తాము డబ్బును పెట్టుబడి పెట్టడంతో పాటు రిస్క్ ను భరిస్తున్నామని, కానీ ప్రభుత్వం ఓ స్లిప్పింగ్ పార్ట్నర్గా ఉంటూ జీఎస్టీ, ఐజీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీస్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటూ పలు రకాల పన్ను రూపంలో ఆదాయాన్ని పొందుతుందని స్టాక్ బ్రోకర్ చెప్పారు. ఈ ఐపీఎల్ లీగ్ లో మరో 2 జట్ల కథ ముగిసింది. గత రాత్రి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య ముంబైలోని వాంఖడేలో జరిగిన మ్యాచ్లో లక్నో 18 పరుగులతో విజయం సాధించి టోర్నీను నిష్కరించింది. అదేవిధంగా ఓటమిని అలవాటుగా మార్చుకున్న ముంబై అట్టడుగు స్థానంలో సరిపెట్టుకుని టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్తో 214 పరుగులు చేసింది. అనంతరం 215 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ 68, సమన్ ధీర్ 62 విరుచుకున్నప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో విజయం దక్కలేదు. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ పాండ్యా మరోమారు నిరాశపరిచారు. లక్నో బౌలర్లో నవీనుల్ హల్క్, రవి బిష్నోయ్ చెరో 2 వికెట్లు తీశారు.